డీసీ వర్సెస్ ఎల్ఎస్జి అసలు ఏం మ్యాచ్ బాయ్. అందుకే దీన్ని ఐపీఎల్ అంటారు. పక్కా మిస్ అవ్వదు, ప్రతి మ్యాచ్ చూడాలి, అది లాస్ట్ వరకు చూడాలి. అంటిల్ ఇట్స్ కంప్లీటెడ్ ఇట్స్ నాట్ కంప్లీటెడ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ పక్కా సూట్ అవుతుంది ఈ మ్యాచ్కి. అసలు ఏం మ్యాచ్ బాయ్ అసలు ఇది. వావ్, ఎక్సలెంట్ మ్యాచ్. అశుతోష్ శర్మ అసలు ఏం బ్యాటింగ్ బాయ్. అశుతోష్ శర్మ అసలు ఎక్సలెంట్ బ్యాటింగ్. 60 for 5 ఉన్నప్పటి నుంచి 2010 చేసేసారు. అసలు ఏం బ్యాటింగ్, అసలు ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అట్లే నేను ఇప్పటి నుంచి వీడియో చేసేటప్పుడు ఏం చేస్తా అంటే, ఈ మ్యాచ్లో జరిగిన బెస్ట్ బాల్ అంటే ఒక బౌలర్ ఒక బెస్ట్ బాల్ వేస్తాడు కదా, ఆ బాల్ ఏదైనా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాట్స్మెన్ ఒక బెస్ట్ షాట్ కొడతారు కదా, ఆ షాట్ ఏదైనా డిస్కస్ చేద్దాం. అట్లే మీరు ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే నేను చెప్పే కొన్ని అంటే ఆ మ్యాచ్లో అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంటే బ్యాట్స్మెన్ ఎట్లా బౌలర్ని సెట్ చేస్తాడు, బౌలర్ ఎట్లా బ్యాట్స్మెన్ సెట్ చేస్తాడు అనే విషయాన్ని కొన్ని మ్యాచ్లో చెప్తా. పక్కా మిస్ కావద్దు. ప్రతి వీడియో చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ప్రతి వీడియో చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అట్లా మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అట్లే యూట్యూబ్ ఇంకొంతమంది రికమెండ్ చేస్తారు, మీరు లైక్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మన క్రికెట్లో వస్తున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మీకు తెలిసి పిచ్ ఆల్రెడీ ప్యూర్ బ్యాటింగ్ పిచ్ మంచి స్టార్ట్ అయ్యి వచ్చింది. కాకపోతే ఇడన్ మార్గం ఎంబడే అవుట్ అయిపోయిండు. ఇడన్ మార్గం కొంచెం ఒక చిన్న క్యామ్ ఒక 4 runs ఎంతనో అవుట్ విప్రాజ్కి వికెట్ ఇచ్చిండు. ఏమంటారు కవర్స్ పైన కొడదామని చెప్పేసి బాల్ కొంచెం స్లోగా అయింది. పిక్ చేయలేదు పేస్ చేయలేదు, సీదా మిడ్ వికెట్లో మినిస్టార్కి సింపుల్ క్యాచ్ ఇచ్చేసిండు. అయితే నెక్స్ట్ వచ్చేసి నిక్లస్ పురాన్ అసలు ఏం బ్యాటింగ్. కుక్కని కొట్టిండు అనే డైలాగ్ తక్కువ అయిపోతుంది, అట్లా కొట్టిండు అసలు. ఆయన నార్మల్గానే అసలు ప్యూర్ బ్యాటింగ్ పిచ్ ఓ దిక్కు, ప్లస్ ఆడ ఏం లేదు పిచ్లో, అసలు వెళ్ళిపోయలేదు. ప్యూర్ బ్యాటింగ్ పిచ్ ఓ దిక్కు, ఈయన ముందే భయంకరంగా కొడతాడు. అట్లాంటిది ఈయనకు లైఫ్ ఇచ్చారు. 30 odd runs, 30 కూడా అవసరం లేదు, 6 balls 70 runs అని కొట్టిండు. అప్పటికి ఆయన లైఫ్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి 75 runs కొట్టిండు. 34 balls ఎన్నో 40 balls అనుకుంటా 70 runs కొట్టిండు. ఏం కొట్టుకోం భయ అసలు. ఏమంటారు విప్రాజ్ చేసిన ఓవర్లో యంగ్స్టర్ కొంచెం అనుభవం లేదు కాబట్టి మంచిగా పిక్ చేసిండు. 4 6 3 6 ఏమో కొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో స్టక్దార్లో 6 కొట్టిండు. స్పిన్నర్లు అసలు ఆడుకుండు. కానీ ఇక్కడ టెస్ట్ వస్తుంది సార్, మంచి కెప్టెన్సీ. అక్షర్ పటేల్ ఇంతసారి తీసుకొచ్చి ఆ రివర్స్ స్వింగ్ వేయించి, అంటే బాల్ కొంచెం బాధగా అయిందని రివర్స్ స్వింగ్ వేయించి, ఆ రివర్స్ స్వింగ్తో ఎక్సలెంట్ యార్కర్ అని చెప్పలేం కానీ కొంచెం స్లాట్లో ఉండలే, కానీ అది కూడా ఇంత లైట్ రివర్స్ స్వింగ్ అయింది. యార్కర్తో ఎక్సలెంట్ బాల్ వేసి నిక్లస్ పురాన్ బౌల్ చేసాడు. అప్పటిలోపు ఎట్లా అనుకున్నాం అంటే ఈజీగా 250 260 అనుకున్న లోపు అసలు లాస్ట్కి వచ్చే వరకు 210 runs అయింది. అయితే నిక్లస్ పురాన్ అవుట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి నిక్లస్ పురాన్ అవుట్ కాగానే డేవిడ్ మిల్లర్ వచ్చిండు. డేవిడ్ మిల్లర్ ఎక్సలెంట్ బ్యాటింగ్, చిన్న క్యామెరా ఆడిండు, మంచిగానే ఆడిండు. లాస్ట్ వరకు ఉన్నాడు. టైలర్స్ ఉన్నా కానీ టైలర్స్లో పెట్టుకొని కూడా మంచిగా ఆడిండు. ఇక్కడ మీకు ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తా డేవిడ్ మిల్లర్ గురించి. అయితే లాస్ట్ ఓవర్ మీరు చూసింటే మోహిత్ శర్మ దాంట్లో ఎంత స్లోవర్ వన్ వేసినా కానీ మిడల్ లాస్ట్ వరకు డిసీవ్ అయిపోయాడు. కానీ లాస్ట్ 2 balls 2 6 కొట్టిండు. ఆ ఓవర్ని మొత్తాన్ని కవర్ చేసిండు. అయితే నేను దీని గురించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం ఎంత డాట్ బాల్ చేసినా ఏం చేసినా కానీ లాస్ట్ పంచ్ దానికి వచ్చే కిక్కే వేరు అని అంటారు చూసినాం. అట్లా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు బ్యాట్స్మెన్ 4 balls నువ్వు డాట్ కానీ నీకు అయిపోయి మొత్తం 3 అయిపోయి ఇంకా మిగతా 2 balls కూడా డాట్ చేస్తావు, ఏముండదు. అట్లా కాదు, నీ పైన నీకు కాన్ఫిడెన్స్ ఉండి నువ్వు ఏమంటారు బౌలర్ వేసే స్లోవర్ వన్లో లేకపోతే ఆయన వేసే ట్రిక్లకు నువ్వు పడకుండా ఆయనకు కౌంటర్ ఇవ్వాలి. అది లాస్ట్ వరకు మిల్లర్ ఆ 2 6 వల్ల మనం నేర్చుకోవాల్సింది. అయితే అట్లా ఇన్నింగ్స్ అయిపోయింది. 209 కొట్టిర్రు, 210 టార్గెట్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి డీసీ బ్యాటింగ్ వచ్చేసింది. 210 అంటే నేను ఏమనుకున్నాను అంటే బ్యాటింగ్ వికెట్ కదా, కొంచెం టైట్ అయినా సరే ఈజీగా కొట్టేస్తారు. 210 అనేది నాకు చాలా ఈజీ స్కోర్ అనిపించింది. డీసీ ద్వారా బ్యాటింగ్ కూడా ఉంది, ఈజీ స్కోరే అనుకున్నా. కాకపోతే ఇక్కడనే ట్విస్ట్ టర్న్లో అసలు థ్రిల్లర్ అంటే మామూలు విషయం అసలు. ఫస్ట్ ఓవర్లే సాదుల్లా గారు వేసిన ఓవర్లే 2 వికెట్లు. ప్రీతమే గారు మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన దబ్బునే అవుట్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ అభిషేక్ పురోల్, ఆయన పైన కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉండి ఆయన దబ్బునే అవుట్ అయిపోయాడు. దీనికి తోడు మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో సిద్ధార్థ్ వేసిన మంచి బాల్కి సమీర్ రిజ్వీ అవుట్ అయిపోయాడు. సమీర్ రిజ్వీ అసలు వాళ్ళు ఎంత ప్రాపర్గా జడ్జ్ చేయలేదు మీరు చూసి. యాక్చువల్గా అది కట్టుకొట్టాల్సిన బాల్ని ముందలాడే వరకు కీపర్ ఎడ్జ్ అయిపోయి కీపర్ క్యాచ్. ఎందుకంటే సిద్ధార్థ్ హైట్ ఉంటాడు కాబట్టి హైట్ నుంచి రిలీజ్ చేయడం వల్ల అది ముందు పడుతుంది అనుకుని ఫ్లైట్లో డిసీవ్ అయిపోయాడు. దానివల్ల సిద్ధార్థ్ అవుట్ అయిపోయాడు. మీరు కూడా ఒక ఆడేటోళ్ళు ప్రొఫెషనల్ ఆడేటోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి, ఎట్లా స్పిన్నర్లు ఆడాలి, ఆ హైట్ ఆ వేరియేషన్స్ ఏమైనా నేర్చుకోవాలి మనం ప్రాపర్గా. అది మనం ఈ సమీర్ రిజ్వీ వికెట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన థింగ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అక్షర్ వచ్చిండు. అక్షర్ 5 స్ట్రైక్లో 2 క్రీస్లు ఉండే, చిన్న కొంచెం లైట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు. కానీ ఎంబడే అక్షర్ అవుట్ అయిపోయాడు. ఫ్యాఫ్ ఉండే కొంతసేపు, ఫ్యాఫ్ కూడా దబ్బునే అవుట్ అయిపోయాడు.
తర్వాత నెక్స్ట్ వచ్చేసిండు అసలు నెక్స్ట్ వచ్చి స్టబ్స్ వచ్చిండు. స్టబ్స్ తర్వాత అసలు ప్లేయర్ వచ్చిండు, ఇంపాక్ట్ ప్లేయర్ అసలు ఇంపాక్ట్ ప్లేయర్. ఈ మనకు పోయినసారి జరిగిన ఈ ఐపీఎల్ అసలు ద మోస్ట్ వాల్యుబుల్ ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మనేమో. అసలు ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడిండు, అసలు ఏం కొట్టుకోం భయ. అసలు బౌలర్ల దగ్గర ఆన్సర్ లేవు, అసలు మొత్తం బౌండరీ బయటికి, ప్యూర్ బ్యాటింగ్ పిచ్. ఆయన అసలు ఆ ప్రెజర్లో దాన్ని తట్టుకొని కొట్టడం అనేది చాలా అసలు ఆ ప్లేస్లో మనం 65 అంటేనే చాలా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని తట్టుకొని ఆడడము. ఆపోజిట్ ఎండ్లో సిస్టర్స్ కూడా మంచి పార్టీ ఇప్పించారు. సిస్టర్స్ కూడా మంచి మంచి క్యామియో ఆడి, ఆయన కూడా మంచి హెల్ప్ చేసిండు. ఆయన కూడా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 12th ఓవర్ వరకు కొంచెం చిన్న అంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు లైట్గా, వికెట్ పడకుండా కొంచెం లైట్గా ఆడిండు. తర్వాత కొట్టడం స్టార్ట్ చేశారు. ఇట్లా కొట్టడం స్టార్ట్ చేసేదా టిషన్ సబ్స్ ఎంబడే అవుట్ అయిపోయాడు. టిషన్ సబ్స్ అవుట్ అయ్యే వరకు ఇప్పుడు ఇంకా అసలు ఆయన లిస్ట్ ఇట్లా కొట్టడం స్టార్ట్ చేసినా 12th ఓవర్లో టిషన్ సబ్స్ అవుట్ అయిపోయాడు. స్టబ్స్ అవుట్ అయిపోయాడు. మళ్ళీ ఇంకా ప్రెజర్, అశుతోష్ శర్మ ఏం చేస్తాడు అనుకున్నాం. కానీ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది ఆల్మోస్ట్ అనుకున్నాం. కానీ విపరీత్ వచ్చింది, 90 runs ఉన్నప్పుడు వచ్చింది విపరీత్. ఆయన బౌలరే అనుకున్నాం. బ్యాటింగ్ కూడా మంచిగా ఆడిండు, మంచి ఒక 34 runs ఆడి ఇంకొంచెం హెల్ప్ చేసిండు. తర్వాత అశుతోష్ శర్మ అసలు ఇంకా మ్యాచ్ వదిలేస్తాడా, ఏం కొట్టుడు భయ. అసలు ఎంత అంటే 15 balls 38 runs ఉండాలి. 15 balls 38 runs ఉన్నప్పటి నుంచి 9 balls 6 runs వచ్చింది. 66 నాట్అవుట్. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అశుతోష్ శర్మ. ఏం ఆడింది భయ, అసలు ఎంత మెచ్చుకున్నా తప్పే. అయితే నేను ఇంతకుముందు చెప్పిన షార్ట్ ఆఫ్ ది మ్యాచ్, బాల్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పిన. షార్ట్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి టిషన్ సబ్స్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఏమంటే రవి విష్ణు వేసిన ఒక షార్ట్ కవర్స్ పైన ఇలా కొడతాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అది ఇంతవరకు అయితే 8th 9th ఓవర్ ఉంటుంది. మీ హైలైట్ చూస్తే మీకు కనబడుతుంది. ఎక్సలెంట్ షాట్ అసలు అది కవర్స్ పైంచి ఆ ప్రెజర్లో 5 wickets ఆల్రెడీ ఆ ప్రెజర్లో షాట్ ఆడడం గ్రేట్ అసలు. నెక్స్ట్ వచ్చేసి బాల్ ఆఫ్ ది మ్యాచ్ అంటే సిద్ధార్థ్. అదే టిషన్ సబ్స్కి ఎక్సలెంట్ బాల్, లెగ్ పైన పడి హాఫ్ వికెట్ తాకుతుంది. ఎక్సలెంట్ బాల్, అని హైట్ని యూజ్ చేసుకొని ఎంత మంచిగా అసలు ఎక్సలెంట్ బాల్ అసలు. అయితే ఇది ఇవాళ హైలైట్స్.